బాపట్ల జిల్లా అభివృద్ధిలో స్థానిక సూర్యలంకలోని ఏపీటీడీసీ సమావేశ మందిరంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం వాటర్ జార్బింగ్, జెట్ రైడ్స్, ఏటీవీ బైక్స్ వంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపట్ల పర్యాటక ప్రత్యేకతను చాటి చెప్పేలా రూపొందించిన వే ఆఫ్ బాపట్ల లోగో, టీషర్ట్లు, బ్యాడ్జ్లను విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధితో జిల్లా ఆర్థిక వ్యవస్థే మారిపోనుంది. అయితే నిర్మాణాల్లో నాణ్యత అత్యంత ముఖ్యం. ఉప్పు నీటితో క్యూరింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని అధికారులను హెచ్చరించారు. వర్షాలు, తుఫాన్లను తట్టుకునేలా శాస్త్రీయంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. T-shirts and badges. Bay of Bapatla brand logo తో టీ-షర్ట్ జరిగిందండి. ఇది బాపట్ల చరిత్రలోనే ఒక చక్కటి అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. మనం బాపట్ల టౌన్ కు ఉన్నటువంటి ప్రత్యేకతనంతా కూడా ప్రతిబింబిస్తూ ఈ యొక్క లోగో అనేటువంటిది డిజైన్ చేశారు. ఈ డిజైన్ కి గ్రోత్ పార్ట్నర్ అభిజ్ఞ. ఈ యొక్క లోగో in the center you'll notice that the A has been transformed into temples, which signifies our history and culture. So the logo ties together three things that Bapatla or Bay of Bapatla welcomes: temples, tide and tranquility. పర్యాటకుల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. యాక్టివిటీస్ మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం కదండి. 974 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ బాపట్ల జిల్లాలో లెంత్ ఎంత ఉందని నేను అడిగితే వారు చెప్పారు ఒకే 1 కిలోమీటర్ ఉందట. ఇక్కడ బాపట్లలో సముద్ర తీరం సూర్యలంక, ముఖ్యంగా సూర్యలంక ప్రాంతంలో ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ. అయితే ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, ఆ వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చెరువులో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల ఈ 2 ప్రాంతాలే. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరతర విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చెరువులో ఉండేది ఈ ప్రాంతాలే. కనుక ఇక్కడ ఫుట్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి టూరిజం డెవలప్ కావాలంటే పర్యాటకుల యొక్క సందడి బాగా ఉండాలి. అలా ఉంటేనే మనం టూరిజం డెవలప్ చేయగలుగుతాం. ఇవాళ అందుకే సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో వెళుతున్నాం. దీనికి సంబంధించి ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని కార్యక్రమాలు, ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కార్యాచరణని ముఖ్యమంత్రి గారు మాకు అందించిన తర్వాత నేను 2-3 సార్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం పరిపాలకులు టూరిజం మీద కానీ
ప్రజలు ఎవరు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి మనం చూసాం. 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జనవరి 19 చేసిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఓపెనింగ్ వారు వెళ్ళారు, క్లోజింగ్ నేను వెళ్ళాను. లక్షల మంది ఆనందాలతో ఎంత ఉత్సాహాలతో అంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఫ్లెమింగోస్ కూడా పారిపోయినాయి వేరే దేశాలకి, అలా పరిపాలించిన పరిస్థితి. కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళాలి. ఈరోజు మనం చూస్తాను సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళలాగా తీసుకెళ్తూ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి పేద ప్రజల్లో తప్పకుండా ఒక ఉత్సాహాన్ని నింపాలి, ఆహ్లాదాన్ని నింపాలనే లక్ష్యంతో 100 కోట్ల రూపాయలతో ఈ రోజున ఏపీటీడీసీ ప్రియతమ ఎస్పీ గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ సూర్యలంక బీచ్లో ఒక చక్కటి పాలసీతో జీవో 15 ఇవ్వడం వలన మంచి అడ్వెంచర్ టూరిజం మళ్ళా రీబర్త్ తీసుకున్నటువంటి జరిగింది. దానికి శ్రీకారం చుట్టడానికి మరియు ప్రతి ఒక్క లొకేషన్ని ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుండగా ఆయన స్ఫూర్తితో బాపట్ల జిల్లా టూరిజంని బే ఆఫ్ బాపట్ల అని ఒక మంచి లోగో మరియు నినాదంతో మనం అందరం ముందుకెళ్తే ఎంత బాగుంటుందని అందరూ కూడా సలహాలు ఇవ్వడం